ఏపీఎం 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పిప్రి గ్రామంలో నూతనంగా ఐకేపీ ఆధ్వర్యంలో పిప్రి వియో గ్రామ సమైక్య సంఘం వారిచే ఆకులతో పేపర్ ప్లేట్ల తయారీ మిషన్ను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఐకేపీ ద్వారా ఆకు ప్లేట్స్ తయారీ యూనిట్లను మహిళలు ప్రారంభించడం వలన ఆదాయ అభివృద్ధికి మార్గమన్నారు. ప్లాస్టిక్ పేపర్ వాడకం ద్వారా ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, కాబట్టి ఆకుతో తయారు చేసిన ఆకు పేపర్ ప్లేట్ వాడితే ఆరోగ్యంగా ఉంటారని, అందరూ కూడా ఈ ఆకు పేపర్ ప్లేట్ను వాడాలని అన్నారు. దీనిని మంచి మార్కెటింగ్ చేయాలని, అన్ని షాపులలో ఆకు ప్లేట్స్ అమ్మడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం చేయడానికి ముందుగా వచ్చిన లావణ్య, లక్ష్మి, దుర్గలక్ష్మి, విశాల, రత్న ఈ మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమీల, సిసిలు శ్రీనివాస్, నరేష్, రఘుపతి, జీపీ కార్యదర్శి శేఖర్, విఓఏలు నిరోష్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలము పిప్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆకు పేపర్ ప్లేట్ని యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీఎం గారు, తర్వాత సిసిలు, వివోలు, అదేవిధంగా మహిళా సంఘ నాయకులు, ఇక్కడ వివోఏ, అదేవిధంగా వీటీసీ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు అందరికీ రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. మహిళలు యూట్యూబ్లో ఆదాయ అభివృద్ధి మార్గాలు వెతుక్కుంటూ యూట్యూబ్లో చూసిన ఆకుతోని మన పేపర్ ప్లేట్ మేకింగ్ అనేది ఒక మిషనరీని చూసి మరి యూట్యూబ్ ద్వారా వాళ్ళు కొంచెం స్ఫూర్తి పొంది మేము కూడా సొంతంగా వ్యాపారం చేయాలని ఒక ఆలోచనతో మరి మహిళా సంఘంలో ఉన్న అంటే గ్రామైక్య సంఘంలో ఉన్న పిప్రి ఉన్న ₹1,00,000, తర్వాత బ్యాంకు నుంచి ₹1,00,000 వరకు లోన్ తీసుకొని ఈ ఆకు పేపర్ ప్లేట్ మేకింగ్ అనేది తయారు చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా ఫంక్షన్లో మనం వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ మీద తింటున్నాం, ఆకుపచ్చ కలర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వేడివేడి అన్నం కానీ వేడివేడి కర్రీ కానీ దాని మీద వేస్తే అదంతా కూడా కెమికల్ ఉత్పత్తి అయిపోయి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. మరి ఈ పేపరు ఏదైతే ఆకు సంబంధించిన ఏదైతే పేపర్ ప్లేట్ ఉందో దీనివల్ల మనకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి మరి మహిళా సంఘాలు దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక 16 ప్లేట్ల నుంచి 20 ప్లేట్ల వరకు ₹100 మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫంక్షన్లో కావచ్చు, మనం సోమవారం, శనివారం, గురువారం ఒక్కపోతుంటాం. ఆ రోజు కానీ మామూలు పేపర్ ప్లేట్ కన్నా ఒక అట్టతో ఉన్న పేపర్ ప్లేట్ని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీన్ని వీళ్ళందరికీ కూడా మరి వ్యాపారస్తులు, ప్రజలు, తర్వాత సంఘాలు అన్నీ కూడా సహకరించాలని చెప్పి వేడుకుంటూ మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయే గణేష్ నిమజ్జనము, గణేష్ ఉత్సవాలలో కూడా మరి భోజనాలు పెడితే ఈ మహిళలను ప్రోత్సహించే విధంగా ఈ పేపర్ ప్లేట్ను వాడాలని చెప్పి నేను భీమ్గల్ మండల ప్రజలకు, అదేవిధంగా పరిసర ప్రాంతాల మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సిసి రఘు గారు, ఏపీఎం గారు, అదేవిధంగా ఇతర సిసిలు, ఇక్కడ మహిళా సంఘం అధ్యక్షురాలు, వివోఏలు, మిగతా మహిళా సంఘాలకు స్ఫూర్తిగా నిలిచిరు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు.